అందరికీ నమస్తే అండి. జూలై 6, 2026 ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 4. మనం నిఫ్టీలో ఆప్షన్స్‌లో ట్రేడ్ చేస్తున్నాము. అయితే మనకిక్కడ పిన్ బార్ ఒకటొచ్చింది చూడండి. ఈ ఏరియాలో పిన్ బార్ ఉంది కదా! ఈ పిన్ బార్‌ని బట్టి మనం ఫాలో త్రూ క్యాండిల్ కూడా ఉంది. ఇక్కడ స్పిన్నింగ్ టాప్ పడ్డదనమాట. అంటే మార్కెట్ కన్‌ఫ్యూజన్‌లో ఉంది. ఎక్కడికెళ్ళాలని చెప్పేసి డౌన్ సైడ్, అప్ సైడ్ అని. కానీ ఏంటంటే ఇది టార్గెట్ అయితే రీచ్ అయ్యే అవకాశం ఉందనమాట. 24,440. ఓకే. స్టాప్ లాస్ చిన్నగుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్‌లో కూడా చూస్తే మనకి 180 ప్రైస్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది ఆప్షన్స్‌లో. ఓకే. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 190 దగ్గర ఉంది. ఓకే. 190 దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఓకే. 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెడుతున్నాము. 40 పాయింట్స్ టార్గెట్ మనది. ఓకే. 40 పాయింట్స్ మినిమమ్ నిఫ్టీలో 40 పాయింట్స్ తీసుకుంటేనే మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది కరెక్ట్‌గా మ్యాచ్ అయిద్దనమాట. Wanna clear a bottle, a cabinet. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే క్వార్టర్లీ సెటిల్మెంట్ కింద బ్రోకర్ వాళ్ళు అమౌంట్ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. అయితే అలా ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మళ్ళీ డిపాజిట్ చేద్దామంటే కావట్లేదు. బ్యాంక్ నుంచి ఎర్రర్ వస్తుందనమాట. ఎన్నిసార్లు ట్రై చేసినా గానీ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో, మనకి రిట్రేస్‌మెంట్ వచ్చింది కదా! ఎంట్రీ తీసుకుందామని ట్రై చేసినా గానీ బ్యాంక్ నుంచి ఫండ్ అయితే యాడ్ కాలేదు. సో, ఓకే. మన స్ట్రాటజీ ప్రకారం అయితే మనకు టార్గెట్ హిట్ అయిద్దా లేదా చూద్దాం మనం. సో, వన్స్ ఒకసారి స్టాప్ లాస్ ఫిక్స్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అన్నా, టార్గెట్ అన్నా రెండిట్లో ఏదో ఒకటి మనకి మార్కెట్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో, లేకపోతే ఏందంటే మన సైకాలజీ మొత్తం దెబ్బతింటదనమాట. మనం ఎప్పుడైనా సరే మార్కెట్ టార్గెట్ ఇచ్చే వరకు గానీ, స్టాప్ లాస్ ఇచ్చే వరకు గానీ వెయిట్ చేయాలనమాట. ఓకే. చూడండి టార్గెట్ హిట్ అయింది. సో, లాజిక్ చెప్తా ఏం లేదు. 420 నేను చెప్పాను కదా! 420 దాకా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి అదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు నిఫ్టీ అనేది ప్యారలల్‌గా ఇప్పుడు సపోర్ట్ లైన్ గీస్తే మీకు సపోర్ట్ లైన్‌కి టచ్ అయింది చూడండి. డబుల్ బాటమ్ పడ్డది ఇక్కడ. ఓకే. డబుల్ బాటమ్ పడ్డది. కానీ ఇక్కడ ఆప్షన్స్‌లో చూస్తే మీకు డబుల్ బాటమ్ క్రియేట్ కాలేదు. మీకేమైంది ఆప్షన్స్‌లో ప్రైస్ అనేది ఇంకా పైనే ఉందనమాట. ఎందుకు అంటే సెల్లర్ లేడు ఈ ఈ ప్రీమియం దగ్గర. ఓకే. ఆ ప్రీమియం అనేది డికే కావట్లేదు. బయర్ అగ్రెసివ్ ఉన్నాడు. సెల్లర్ అనేవాళ్ళు తక్కువున్నారనమాట. అందు గురించని ప్రైస్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే డికే కాలేదనమాట. ఇంకా పైనే ఉంది. ఇప్పుడు ఈ క్యాండిల్‌కి లెవెల్‌లో ఉంది నిఫ్టీ. కానీ అదే ఇక్కడ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఈ క్యాండిల్‌కి లెవెల్‌గా రాలేదనమాట ప్రైస్. ఓకే. టార్గెట్ హిట్ అయిపోయిందనమాట. మనకి ఒకటే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్‌లో 40 పాయింట్స్ టార్గెట్ ఉంటే మినిమమ్ 40-50 పాయింట్స్ ఉంటే తప్ప పొజిషన్ తీసుకోకండి. ఫస్ట్ టార్గెట్, స్టాప్ లాస్ ఫిక్స్ చేసుకోండి ఎంట్రీ తీసుకునే ముందు. సో, ఓకే. మనకి టార్గెట్, స్టాప్ లాస్ మ్యాచ్ అయితుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, ఇలాంటి వీడియోస్ డైలీ ఇప్పుడు 30 డేస్ కాబట్టి మనకి 30 డేస్ ఈ మంత్‌లో కంటిన్యూగా ట్రేడింగ్ డేస్‌లో కంటిన్యూగా అప్‌లోడ్ చేస్తాను. ప్రాఫిట్ ఆర్ లాస్ నో మ్యాటర్. మనం ప్రాసెస్ ఫాలో అవుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రాసెస్ ఫాలో కావడానికి మాత్రమే ట్రేడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో, ఈ 20,000తోనే మనం ఎంతవరకు ఎర్న్ చేయగలము? ఒక 1 మంత్‌లో ఆప్షన్ ట్రేడింగ్‌లో ఒక డిసిప్లిన్ ట్రేడింగ్ చేస్తే ఎంతవరకు మనకి లాభాలొచ్చే అవకాశం ఉంటది అనేది ఈ సీరీస్‌లో తెలుసుకోబోతున్నాం మనము. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.